హిప్ జాయింట్ చుట్టూ ఉండే ఫ్రాక్చర్స్, దాని తర్వాత ఎన్ని రోజుల తర్వాత నడవగలుగుతారు, వాళ్ళ రికవరీ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో హిప్ జాయింట్ చుట్టూ ఫ్రాక్చర్స్ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే ఏజ్ పరంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫ్రాక్చర్ అయ్యే లొకేషన్ని, మనకి బాల్ దగ్గర ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యింది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని బట్టి చూస్తామన్నమాట. సో 20 ఫ్రాక్చర్స్లలో ఈ బాల్ కింద ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటాం. ఈ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్లో ఎలా అంటే ఏజ్ పరంగా దాన్ని ట్రీట్ చేస్తాం. నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్లో కాంప్లికేషన్ ఏంటి అంటే, ఒకసారి ఫ్రాక్చర్ అయిన తర్వాత అక్కడ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఎప్పుడైనా ఫ్యూచర్లో సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి రక్త ప్రసరణ బాల్కి తగ్గడం వల్ల దానిలో నెక్రోసిస్ వచ్చి ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎప్పుడైతే మనం ఈ నెక్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తున్నాం అన్నప్పుడు వితిన్ 6 hours ఎప్పుడైతే సర్జరీ చేస్తామో, ఎవరికి చేస్తాం ఇది? యంగ్ పేషెంట్స్లో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు 6 గంటల లోపలే సర్జరీ చేసి స్క్రూస్ ద్వారా కానీ ప్లేట్ ద్వారా కానీ ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేసినప్పుడు ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఇలాగే ఈ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్ ఎల్డర్లీ పేషెంట్స్లో అయినప్పుడు, 60 సంవత్సరాలు 65 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకి నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ రిస్క్ ఎలాగో ఉంటుంది కాబట్టి, అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ రిస్క్ అనేది ఫ్యూచర్లో వస్తుంది, మళ్ళీ ఎప్పుడైనా దాన్ని చేసిన సర్జరీని మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్గా మార్చాలి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాము అంటే, యాక్టివ్ పేషెంట్స్, డిపెండెన్సీ లేకుండా అప్పటి వరకు నడుస్తున్న వాళ్ళు సడన్గా ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు వాళ్ళకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తామన్నమాట. యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఒకసారి హిప్ రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా లైఫ్ టైం ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. అలా కాకుండా యాక్టివిటీ ఎక్కువగా లేదు, డిపెండెన్సీ ఉండింది, ఏదో వాకర్ పట్టుకుని నడుస్తున్నారు, స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు, లేదు ఆ పేషెంట్కి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోమార్బిటీస్, అనస్థీషియా ఇవ్వడానికి కూడా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓన్లీ బాల్ ఒకటే మారుస్తాం, దాన్ని హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ చేసిన, హెమీ ఆర్థోప్లాస్టీ చేసిన పేషెంట్స్ని నెక్స్ట్ రోజు నుండే నడిపిస్తామన్నమాట. మొత్తం బరువేసి నడుస్తారు, రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏజ్ పరంగా ఇలాగ మనం ఏ సర్జరీ చేయాలనేది డిసైడ్ చేస్తాం. కానీ చాలామందిలో అవగాహన లేకుండా, కొంతమంది ఏంటంటే మనీ ఇష్యూస్ వల్ల ఈ హెమీ ఆర్థోప్లాస్టీ అనేది చాలామంది ఈ మధ్యలో చేయించుకుంటున్నారు. కొంతమందికి, ఎక్కువ మందికి తెలియకుండా ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ హెమీ ఆర్థోప్లాస్టీ కొన్ని రోజుల లోపల ఫెయిల్ అయిపోతుందన్నమాట. ఎలాగా? ఈ కప్పును మార్చట్లేదు కాబట్టి కప్పు చుట్టూ వేర్ అండ్ టేర్ అనేది పెరిగిపోతుంది. పెరిగినప్పుడు దానివల్ల రాపిడి వల్ల నొప్పి పెరుగుతుందన్నమాట. మళ్ళీ వీళ్ళకి దాన్ని రివిజన్ సర్జరీ, మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ లాగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సర్జరీ చేసుకునేటప్పుడు ఏజ్, ఎంత ఏజ్ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దాని ప్రకారంగానే మనం ఈ హెమీ ఆర్థోప్లాస్టీ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. లైఫ్ టైం ఎక్కువగా లేని వాళ్ళకి, ఎక్కువ యాక్టివ్గా లేని వాళ్ళకి తప్ప నార్మల్ పేషెంట్స్లో, యాక్టివ్ పేషెంట్స్లో హెమీ ఆర్థోప్లాస్టీ చేసినప్పుడు అది డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా నెక్ కన్నా కింది భాగంలో ట్రొకాంటర్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు మ్యాక్సిమం ఏజ్లో ఉన్న వాళ్ళకైనా ఆ ట్రొకాంటర్ ఫ్రాక్చర్ని మనం ఫిక్స్ చేయడానికి ప్లేట్ ద్వారా కానీ, లేదంటే ఇంట్రామెడ్యులరీ రాడ్స్ అంటాం, రాడ్స్ ద్వారా కానీ మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా సర్జరీ ఫిక్సేషన్ ఎప్పుడైతే చేస్తామో బోన్ అతుక్కునే వరకు కొంచెం రెస్ట్ ఇస్తాం. మినిమం 4 to 5 weeks రెస్ట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళని మెల్లిమెల్లిగా బరువు పెట్టి నడవడానికి అలౌ చేస్తామన్నమాట. ఒకసారి బోన్ అతుక్కున్న తర్వాత వాళ్ళు మొత్తం బరువు పెట్టి నడవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా హిప్ రీప్లేస్మెంట్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఏది చేసినా వెంటనే నెక్స్ట్ రోజు నుండి నడవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్ని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో 6 వారాల నుండి 3 నెలల లోపల మొత్తం బరువు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏ సర్జరీ అయినా కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ, హిప్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ కానీ పెయిన్ మరీ ఎక్కువగా ఉండదు, వాళ్ళకి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎల్డర్లీ పేషెంట్స్, చాలా హై రిస్క్ పేషెంట్లో కూడా ఇట్లాంటి హిప్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే సర్జరీ చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే బెడ్లో ఉంటే బెడ్ సోర్స్ పెరిగిపోవడము, వాళ్ళకి ఆల్రెడీ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవన్నీ బాగా ఇంకా వర్సన్ అయిపోయి ఇంకా వాళ్ళని మేనేజ్ చేయడం, బెడ్లో మొబిలిటీ, మూమెంట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెరిగి ఇంకా సర్జరీ చేసుకోకపోతే ఇంకా వర్సన్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా సర్జరీ అడ్వైస్ చేస్తాం. అట్లీస్ట్ వాళ్ళని మొబిలైజ్ చేయడానికి, కూర్చోబెట్టడానికి ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట.